ఎవరు దాంట్లో భాగస్వాములో, ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా. దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్కి ఆదేశాలు ఇచ్చావు. వాళ్ళెవరు? అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు, నీ బాత్రూములు కడిగేవాళ్ళు, నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. న్యాయం జరగదు. నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ని వేసావు ఎంక్వైరీకి. న్యాయం జరగదు. అందువల్ల సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, బయటికి రమ్మంటున్నా ఇంట్లో ఉంచి. నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు, మంచి పేరు తెచ్చుకో. ఏదో ఒక పదవి ఇచ్చేశారని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారని ఇంట్లో కూర్చోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు. బయటికి రండి. ఈ 15 నెలల్లో గందరగోళం, రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అవినీతి, అక్రమాలు, రౌడీయిజం, మర్డర్లు, గంజాయి, మద్యం ఏరులై పారుతూ ఉన్నాయి. ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. రాష్ట్రం అంతా భ్రష్టు పట్టి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు దీనికి ఎక్కడో దగ్గర పులుస్తా పెట్టాలి కదా. ఈ 2025లో నెల్లూరు జిల్లాలో 25 మర్డర్స్ జరిగినాయి. ఏమైపోతుందో నెల్లూరు జిల్లా? ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఏమైపోయారు మీరంతా? జిల్లాలో 2 మంత్రులు ఉంటే నోరు లేదు 2 మంత్రులకి, 2 సీనియర్లు. ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ఎందుకు ఎస్పీ గారితో, పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగులు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున. ఇన్ని మర్డర్సా? 25 మర్డర్స్ ఒక నెల్లూరు జిల్లాలోనే 2025లో జరిగాయి అనంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడున్నారు మీరంతా? కరెక్టేనా ఇది? ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఇవన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తే నడిచిపోతుందని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మంచిది కాదు. అదేవిధంగా సాక్షి పేపర్, ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల నుంచి అవినీతి, అక్రమాలు, నకిలీ మద్యం, గంజాయి ఇవన్నీ వేలెత్తి చూపిస్తూ ఉన్నాం. సాక్షి పేపర్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ. సాక్షి పేపర్ మీద కక్ష కట్టారు, కేసులు పెట్టించారు, నోటీసులు ఇచ్చారు, బీరోలు వెళ్ళకపోయి నోటీసులు అందజేశారు. మీరు చేసే తప్పిదాలను చూపిస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తారా మీరు? ఏం తప్పు చేసింది సాక్షి పేపరు, సాక్షి ఛానల్? రాష్ట్రంలో జరిగేవన్నీ అక్రమాల గురించి, అన్యాయాల గురించి చూపిస్తే ఈరోజు నోటీసులు ఇచ్చి బ్యూరోలకి ఇళ్ళకి వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఛానల్ అయితే ఆపేశారు. విజయవాడ సాక్షి ఆఫీస్కి వెళ్ళారు నోటీసులు ఎత్తుకొని. ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎన్ని రోజులు మూసేస్తారు? మీ ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే ఏది కూడా నడవదు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.